గురుగారు, న్యాయ సంవిధానంలో అనేక పద్ధతులు విధానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూచి కటాహ న్యాయం అంటే ఏమిటి? సూచి అంటే సూది, కటాహం అంటే పెద్ద పాత్ర, గంగాళం లాంటిది. ఈ పాత్రలను తయారు చేసే వ్యక్తి దగ్గరికి ఒక ఆసామి వెళ్ళి నాకు ఒక పెద్ద పాత్రను తయారు చేసి ఇమ్మని అడిగాడు. ఇంకొక వ్యక్తి వచ్చి నాకు ఒక సూది తయారు చేసి ఇమ్మన్నాడు. మొదట వచ్చినవాడు పెద్ద పాత్రను అడిగితే రెండవ వచ్చినవాడు చిన్న సూదిని అడిగాడు. మొదట వచ్చాడు కాబట్టి అతని పని మొదట చెయ్యాలి అన్న ఆలోచన చెయ్యకుండా తొందరగా సూది తయారు చేసి ఈ వ్యక్తికి ఇచ్చినట్టయితే ఇతను వెళ్ళిపోతాడు, తర్వాత ఆ పెద్ద పాత్ర చేయవచ్చు అన్న ఆలోచనతో మొదట సూది తయారు చేసి ఇచ్చి అనంతరం పాత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ సూచి కటాహ న్యాయం ఏం తెలియజేస్తుంది అంటే, నీ జీవితం అంతా ప్రయారిటీ మీద నువ్వు చేస్తూ ఉంటావు. ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా ఈనాడు కంప్యూటర్ విజ్ఞానం బాగా పెరిగిన నేపథ్యంలో ప్రయారిటీ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, నువ్వు ఏ పని చేస్తున్నా అత్యంత అవసరమైన ఇంకొక పని కలిగినప్పుడు ఈ పని ఆపి ఆ పని చెయ్యాలి. నువ్వు కార్యాలయానికి బయలుదేరావు, అదే సమయంలో మీ నాన్నగారు ఏదో పని చెప్పారు. ఇప్పుడు ఏ పని ముందర చెయ్యాలి అంటే, ధర్మబద్ధమైన జీవనాన్ని గడపదలుచుకున్నవాడు తండ్రి చెప్పిన పనికి ప్రాధాన్యత ఇచ్చి అనంతరం తన కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలి. ఇలా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటానికి నీ ప్రయారిటీ ఏమిటి, నీ ప్రాముఖ్యత ఏమిటి, దేన్ని ఆధారంగా చేసుకొని నువ్వు నిర్ణయాన్ని తీసుకుంటున్నావు, నీ స్వలాభమా ధర్మమా, ఇది తేల్చి చెప్పేదే సూచి కటాహ న్యాయం. చిన్న పని కాబట్టి ముందర చేస్తున్నాను, పెద్ద పని కాబట్టి తరువాత చేస్తున్నాను అన్న భావన నీలో ఉన్నప్పటికీ చిన్నదేది పెద్దదేది అని నిర్ణయించుకోవలసినది నువ్వే. పితృసేవ ప్రధానమా లేదా నీ కార్యనిర్వహణ నీకు ప్రధానమా? ఇది తెలుసుకొని ధర్మబద్ధమైన జీవనాన్ని కొనసాగించటం కోసం నీ ఆలోచనను సుసంపన్నం చేసుకోమని చెప్పేదే సూచి కటాహ న్యాయం.